నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 ముహూర్తాలు ఫిక్స్ రాజీనామా చేయనంటున్న దీది ఢిల్లీకి సీఎం రేవంత్ బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు భార్య లావుగా ఉందని హత్య 82 సిలిండర్లు చోరీ కేజ్రీవాల్కు ఝలక్ యూఏఈపై దాడులు ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించి నాన్ స్టాప్ 90కి స్వాగతం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే చీఫ్ విజయ్ అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నై సెంట్రల్లోని నెహ్రూ స్టేడియం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక కానుంది. ఇప్పటికే సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై తమిళనాడు సీఎస్ అధికారులతో సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వామపక్షాలు లేదా పీఎంకే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు టీవీకే శాసనసభ పక్ష నేతగా విజయ్ ఎన్నికయ్యారు. విజయ్ను ఎమ్మెల్యేలందరూ సీఎల్పీగా ఎన్నుకున్నారు. గవర్నర్తో బుధవారం విజయ్ భేటీ కానున్నారు. ఇప్పటికే ఆయనకు లేఖ రాసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరారు. 108 సీట్లతో తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యే మద్దతు అవసరం కానుంది. తమిళనాడు ప్రజల శ్రేయసే తమ ఏకైక లక్ష్యమని టీవీకే చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. టీవీకే విజయాన్ని అభినందిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్స్ పై స్పందించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతి, తమిళనాడు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానిని కోరారు విజయ్. టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 స్థానాల్లో విజయం సాధించగా 1 స్థానాన్ని వదులుకోనున్నారు. అయితే పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన విజయ్ దీని గురించి చర్చించినట్టు సమాచారం. సినీ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ నడుస్తోంది. విజయ్ ఖాళీ చేసే నియోజకవర్గం నుంచే త్రిషను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి త్రిష విజయ్ కు అన్ని విధాలుగా అండగా ఉన్నారని, బయటకు కనిపించకపోయినా బ్యాక్ గ్రౌండ్ లో కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచనలో విజయ్ ఉన్నట్లు సమాచారం. తమిళనాడు ఫలితాలపై బీజేపీ నేత అన్నామలై తనదైన శైలిలో స్పందించారు. ధన వారసత్వ రాజకీయాలను ప్రజలు వ్యతిరేకించారని, మార్పుకు ఓటేశారని పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టీవీకే అధినేత విజయ్ కు అభినందనలు తెలిపిన అన్నామలై బీజేపీ శ్రేణులకు కూడా భరోసా ఇచ్చారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. రాజకీయ ప్రయాణంలో తాము చూడని విజయం, ఎదుర్కొని ఓటమి లేదన్నారు. డీఎంకే ఇప్పటి వరకు 6 సార్లు అధికారంలో ఉందని గుర్తు చేశారు. గెలుపోటములను సమానంగా చూస్తూ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ సహచరులని వ్యాఖ్యానించారు. డీఎంకే టీవీకే మధ్య ఓట్ల తేడా కేవలం 3.52% అని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్ ఓడిపోయారు. అటు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు డీఎంకే సన్నద్ధమవుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలతో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ భేటీ అయ్యారు. డీఎంకే శాసనసభ పక్ష నేతగా మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. యువతను ఆకట్టుకోవడంలో ఉదయనిధి సక్సెస్ కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష గళాన్ని ఆయనకే అప్పగించాలని స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మే 9న సర్కార్ను ఏర్పాటు చేస్తామని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తెలిపారు. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పనులు చేస్తున్నామని తెలిపారు. బెంగాల్లో సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేసులో సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, విసిత్ ప్రామాణిక్ ఉన్నారు. మరోవైపు బెంగాల్లో మహిళా సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మహిళా సీఎం రేసులో అగ్నిమిత్రా పాల్, రూపా గంగూలీ ఉన్నారు. సీఎం పదవికి ఇంతమంది పోటీ ఉండగా హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అబ్జర్వర్ గా హోంమంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీని కో అబ్జర్వర్ గా ఎంపిక చేసింది. అమిత్ షా, మోహన్ చరణ్ ఆధ్వర్యంలో బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, అగ్రనేతలు సమావేశమవుతారు. బీజేపీ లెజిస్లేటివ్ నేతను ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటును షా, మోహన్ పర్యవేక్షిస్తారు. టీఎంసీపై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఫైర్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలోనే టీఎంసీ అవినీతిమయమైందని ఆరోపించారు. అందుకే వారిని ప్రజలు ఓడగొట్టారని తెలిపారు. టీఎంసీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని విమర్శించారు. ఇది బెంగాల్ ప్రజలు, ప్రధాని మోదీ విజయమని కొనియాడారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారన్న సువేందు ఇక తమ ఫోకస్ యూపీలోని సమాజ్వాదీ పార్టీపై పెడతామని హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయనని తెలిపారు. ప్రజా తీర్పు కారణంగా తాము ఓడిపోలేదని, కుట్ర వల్లే జరిగిందని ఆరోపించారు. ఈవీఎంలను తారుమారు చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను ఈసీ కాలరాసిందన్నారు. ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ గేమ్ ఆడిందన్న మమతా బెనర్జీ తాము విలన్లపై పోరాడామని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిపై స్పందించారు టీఎంసీ అధినేత మమతా బెనర్జీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సోనియా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. మిత్రపక్షాలన్నీ తనకు సంపూర్ణంగా అండగా ఉంటాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఇండియా కూటమి బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. బెంగాల్, అస్సాం ఎన్నికల ఫలితాలపై హాట్ కామెంట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజల తీర్పును బీజేపీ చోరీ చేసిందని రాహుల్ మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, చిన్నపాటి రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును పణంగా పెట్టొద్దన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఓటమిపై సొంత పార్టీ నేతల వైఖరిని తప్పుపట్టిన రాహుల్ కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ సంక్షోభం పొంచి ఉందని, బీజేపీ ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. అధికార బలం, దర్యాప్తు సంస్థల్ని అడ్డం పెట్టుకుని విపక్షాలను అణిచివేస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ టీఎంసీ ఓటమి కేవలం రాష్ట్ర ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీపై ఫైర్ అయ్యారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. మమతా ముస్లింలను పౌరులుగా చూడలేదని, కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఆరోపించారు. దీదీ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. మరోవైపు బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి ఎస్ఐఆర్ కూడా ఒక కారణమని తెలిపారు. అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం సెంట్రల్ అబ్జర్వర్ గా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను బీజేపీ నియమించింది. నడ్డాతో పాటు కో అబ్జర్వర్ గా హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని వ్యవహరిస్తారు. ఇద్దరూ బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఎన్నికను పర్యవేక్షిస్తారు. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయగా సీఎంగా హిమంత బిశ్వ శర్మనే కొనసాగుతారని తెలుస్తోంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరాకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు ఆయన్ను అస్సాంకు తీసుకువచ్చినప్పుడు స్వీట్లు తినిపిస్తానని సెటైర్లు వేశారు. పవన్ ఖేరా మీటింగ్ పెట్టకపోయి ఉంటే తమకు ఇంత మెజార్టీ దక్కేది కాదని వ్యాఖ్యానించారు. ఆయన విమర్శలు తన విజయానికి ఓ కారణమని చెప్పారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఆశించిన సీట్లు రాలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. అయినప్పటికీ అసెంబ్లీ లోపల బయట రాష్ట్రాభివృద్ధి కోసం తమ సూచనలు ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తాము ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అభినందించారు గౌరవ్ గొగోయ్. కేరళంలో దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళలోని పరవూర్ నుంచి విజయం సాధించిన వీడి సతీశన్ కు ఎక్కువ అవకాశాలున్నాయి. పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీ ఆఫీసులో మీటింగ్ జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, బీజేపీ ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, హోంమంత్రి నమశివాయంతో పాటు మరికొందరు పాల్గొన్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ ఎన్నికల్లో ఏఐఎన్ఆర్ 12 సీట్లు, బీజేపీ 4, ఏఐఏడీఎంకేకు 1 సీటు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తమిళనాడులో హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అక్కడే చరిత్ర సృష్టించిన విజయ్కి అభినందనలు తెలిపారు. కేరళలో ఇప్పుడు తాము 3 సీట్లతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నామని, రాబోయే రోజుల్లో అక్కడ విస్తరిస్తామని చెప్పారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు బెంగాల్ పాలిటిక్స్ పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. బెంగాల్లో అరాచకం, దుర్మార్గాలు జరిగినా అహంకారంతో పాలించిన మమతా బెనర్జీని ప్రజలు ఓడించారని ఈటెల తెలిపారు. తమిళనాడులో స్టాలిన్ మీద ఒక సామాన్యుడు గెలిచాడంటే డీఎంకే ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైందన్నారు. ఈ ఫలితాలు దేశ రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు. తిరుమలలో విజయ్ ఫ్యాన్స్ సందడి చేశారు. టీవీకే పార్టీ 100కు పైగా సీట్లు గెలవడంతో స్వామివారికి మొక్కులు చెల్లించారు. 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చారు. తిరుపత్తూరుకు చెందిన సుధాకర్, ప్రభాకర్ విజయ్ గెలిస్తే కొబ్బరికాయలు కొడతామని గతంలో మొక్కినట్లు చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం హస్తినబాట పట్టనున్న ముఖ్యమంత్రి హైకమాండ్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కేరళ సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో భాగస్వామి అవుతారని సమాచారం. మరోవైపు పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా తాము 21,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్పారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రైతును రాజు చేసే వరకు విశ్రమించబోమన్నారు మంత్రి పొంగులేటి.
కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి నిధులు లేవు, కానీ ఢిల్లీకి మాత్రం మూటలు తరలిస్తున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలో కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలకు సిబిఐ నోటీసులు ఇప్పించాలన్నారు. కేవలం ఢిల్లీకి వెళ్లి వస్తే సరిపోదని కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. అమిత్ షాతో కేటీఆర్, హరీష్ రావుకు సంబంధాలు లేకుంటే కాళేశ్వరంలో విచారణ ఎందుకు ముందుకు సాగట్లేదని ప్రశ్నించారు మంత్రి అడ్లూరి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మే 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని, ఆలోపు దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. సిబిఐ దర్యాప్తుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు మహేష్ గౌడ్. రేవంత్ రెడ్డి సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే అని విమర్శించారు. యూరియా స్టాక్ ఉన్న అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. ధాన్యం కొనుగోలు చేయలేని చేతగాని ప్రభుత్వమని మండిపడ్డారు. అన్నదాతలు అరిగోస పడుతుంటే ఏ ముఖం పెట్టుకుని వారోత్సవాలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొనుగోలు లేక మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డ్ ను సందర్శించిన కేటీఆర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్లోనే రైతులకు రాహుల్ గాంధీ 34 హామీలు ఇచ్చారన్న కేటీఆర్ ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు జరగకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు బుధవారం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీల అమలును ప్రశ్నిస్తూ సభ నిర్వహిస్తున్నారు. హనుమకొండ హాంటర్ రోడ్ వేదికగా భారీ సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మోదీ చేతిలో సీఎం రేవంత్ కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు. కాళేశ్వరం కేసు ఒక లొట్టపీస్ కేసని, కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడానికి సీబీఐ ప్రస్తావన తీసుకొస్తున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ భయపడరని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మోదీకి జేబు సంస్థలుగా మారాయని రాహుల్ విమర్శిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం ఏంటని ప్రశ్నించారు. కవిత కొత్త పార్టీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన కాదని తెలంగాణ రాక్షస సేన అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణను దోచుకోవడానికి కవిత కొత్త పార్టీ పెట్టారంటూ మండిపడ్డారు అనిరుద్ రెడ్డి. 10 ఏళ్లు బీఆర్ఎస్ లో ఉండి దోచుకున్న కవిత ఇప్పుడు కొత్త పార్టీతో ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ లో తెలిపింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డిపిఆర్ కు ఆమోదం తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్షుల్ని బెదిరించిన కేసులో ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కాకినాడ మొబైల్ కోర్టు అనుమతించింది. సాక్షుల్ని ప్రలోభపెట్టి చంపుతానని బెదిరించినట్లు అనంతబాబుపై అభియోగాలున్నాయి. అనంతబాబు నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయం నిర్మాణంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వడంపై హైకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయని పేర్కొంది. అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించాకే అధికారులు అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. ప్రముఖ సినీ నిర్మాత ఆర్బీ చౌదరి కన్నుమూశారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. సూపర్ గుడ్ ఫిల్మ్ పేరుతో పలు భాషల్లో 90కి పైగా చిత్రాలు నిర్మించారు ఆర్బీ చౌదరి. సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తాతో పాటు స్నేహం అంటే ఇదేరా, శ్రీను, గజేంద్రుడు చిత్రాల్ని ప్రొడ్యూస్ చేశారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం కాస్త గుడ్ న్యూస్ చెప్పింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని చెప్పారు. 2-3 రోజుల్లో 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 8వ తేదీ నుంచి మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పారు. మరోవైపు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది. రంగారెడ్డి జిల్లా కోత్వాల్గూడలో కూల్చివేతలు చేపట్టింది. అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ మైనింగ్, స్టోన్ క్రషింగ్, రెడీ మిక్స్ కాంక్రీట్ యూనిట్స్ పై హైడ్రా ఉక్కుపాదం మోపారు. పీసీబీ, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదులు చేయడంతో ఒకేసారి 6 ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహించారు. 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది హైడ్రా. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏసీబీకి అవినీతి తిమింగలం పట్టుబడింది. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కారు. తహసీల్దార్ రాజీవ్ రెడ్డి, ఇన్ఛార్జ్ సర్వేయర్ షేక్ హుసేన్ బాషా ఓ రైతు చుక్కల భూమిని మార్చడానికి 80,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వారిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లా కోహిర్లో వంట గ్యాస్ సిలిండర్లు గోదాం నుంచి చోరీకి గురైన ఘటన చోటు చేసుకుంది. మనీషా ఇండియన్ గ్యాస్ గోదాం తాళాలను పగలగొట్టి 82 సిలిండర్స్ ని ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టారు. హనుమకొండలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. బొక్కలగడ్డ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగుడు గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు. దొంగతనానికి ముందు మహిళను ఫాలో అవుతున్న వీడియో, తర్వాత పరిగెత్తుతున్న విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు కొనసాగుతున్నాయి. గర్భిణిని 2 కిలోమీటర్లు డోలీలో మోసి హాస్పిటల్కు తరలించిన ఘటన జరిగింది. లింగాపురం గిరిజన గూడాలో సునీత అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడింది. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో డోలీ కట్టి ఆశా వర్కర్ల సాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కు పెంచాలని నిర్ణయించింది. దీంతో మొత్తం జడ్జీల సంఖ్య సీజేఐతో కలిపి 38కి చేరనుంది. ఈ మేరకు పార్లమెంట్లో సుప్రీంకోర్టు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించేందుకు 3 సీనియర్ ఆమికస్ క్యూరీలను నియమించింది. నిందితులు విచారణకు సహకరించకపోయినా న్యాయ ప్రక్రియ ఆగదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులు తమ వాదనలు వినిపించడానికి నిరాకరించినప్పుడు కోర్టు సహాయం చేయడానికి నిష్పక్షిక న్యాయవాదుల నియామకం చేస్తుందని కోర్టు వివరించింది. బీహార్లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. గురువారం మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పాట్నాలోని గాంధీ మైదాన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. బీజేపీకి 12 మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. జేడీయూకు 11, ఎల్జేపీకి 2 పదవులు ఇస్తారని సమాచారం. పంజాబ్ పంచాయతీ రాష్ట్రపతి భవన్ కు చేరింది. రాజ్యసభ ఎంపీల జంపింగ్ పై ఆప్ పోరాటం చేస్తుండగా పంజాబ్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీజేపీలో చేరిన ఎంపీలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇరు వర్గాలు పోటాపోటీగా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశాయి. ఆప్ ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన సీఎం భగవంత్ మాన్ పార్టీ మారిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పంజాబ్ ప్రభుత్వంపై ఎంపీ రాఘవ్ చెద్దా విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరినందుకు తమను లక్ష్యంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఎంపీ హర్భజన్ సింగ్ నివాసం బయట ఆప్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దేశద్రోహి అని రాశారని, ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్ర గుప్తాకు చెందిన ఫ్యాక్టరీకి పంజాబ్ ప్రభుత్వం నీటి సరఫరా నిలిపివేసిందన్నారు. పూణే అత్యాచార ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని, నిందితుడికి బతికే హక్కు లేదని వ్యాఖ్యానించారు. వాళ్లు పాత నేరస్తులని మరణశిక్ష విధించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం 2 భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇంటర్స్టేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ విభాగం కింద దీనిని ప్రకటించారు. బ్లూంబెర్గ్ కు చెందిన నటాలీతో కలిసి ఆనంద్, సుపర్ణ ఈ అవార్డును షేర్ చేసుకోనున్నారు. T20 ఫార్మాట్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఐసీసీ విడుదల చేసిన T20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ర్యాంకింగ్స్ జాబితాలో 275 రేటింగ్ పాయింట్లతో సత్తా చాటింది. కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తనను ఎప్పుడూ ఒక T20 ఆటగాడిగా చూడలేదని అన్నాడు. 10 ఏళ్ల క్రితం T20 టీంలో భాగం కావడానికి ఎంతో కష్టపడ్డారని తెలిపాడు. కనీసం మంచి వైట్ బాల్ ఆటగాడిగాను పరిగణించలేదని, టెస్ట్ ప్లేయర్గా ముద్ర వేశారన్నారు. That's all for now. Keep watching 10 TV.